అన్నమయ్య జిల్లాలో వైసీపీ భూదందాలకు సహకరించిన రెవెన్యూ సిబ్బంది పాపం పండుతోంది. భూ అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సిబ్బంది ఇళ్లపై చేపట్టిన మెరుపు సోదాల్లో గుట్టలుగా నకిలీ పట్టాలు, పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో తయారు చేసిన దస్త్రాలు వెలుగు చూశాయి. కలెక్టరేట్లో వీటిని పరిశీలించిన అనంతరం బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల ఎకరాల ప్రభుత్వ భూములు దోచుకున్న తీరు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనానికి రెవెన్యూ సిబ్బందే సహకరించారనే అభియోగాల నేపథ్యంలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో భూ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలపై సోదాల పంజా విసిరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాయచోటి మండలం సిబ్యాల మాజీ వీఆర్ఓ నాగరాజు ఇంట్లో తనిఖీలు చేశారు. భారీగా నకిలీ పట్టాలు, డీకేటీ పట్టాలు, 32 రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, బంధువుల పేర్లతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నాగరాజు చనిపోయినా ఆయన కుమారుడు ఇదే తరహా నకిలీ పట్టాలు తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది. భూములకు సంబంధించిన 1B అడంగల్, పాత రెవెన్యూ దస్త్రాలు గుట్టలుగా ఇంట్లో దొరికాయి. రెవెన్యూ అధికారుల పేరుతో ఉన్న నకిలీ సీళ్లు, తహసీల్దార్ కార్యాలయ సీళ్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా రిజిస్ట్రేషన్ ఉన్న భూములకు నకిలీ పట్టాలు సృష్టించి వాటిని స్థిరాస్తి వ్యాపారులకు విక్రయించడం, ఆ తర్వాత వైసీపీ నాయకుల వద్ద సెటిల్మెంట్ చేసుకునేలా అక్రమార్కులకు పరోక్షంగా సహకరించారని తెలుస్తోంది. రాయచోటిలోని డిప్యూటీ తహసీల్దార్ వినీత్ కుమార్ రెడ్డి ఇంటితో పాటు ఇతను సహకరిస్తున్న చింటూ అనే వ్యక్తి ఇంట్లోనూ రెవెన్యూ అధికారులు కొన్ని దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నాయకుల అండదండలతో వినీత్ కుమార్ రెడ్డి అసైన్డ్ భూముల రికార్డులు తారుమారు చేసినట్లు సమాచారం. ఇతను సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న సమయంలోనే డీకేటీ పట్టాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వినీత్ ను సస్పెండ్ చేయగా ఇటీవలే సస్పెన్షన్ ఎత్తివేశారు. పదోన్నతిలో భాగంగా ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. ఇతను వైసీపీ హయాంలో సీఎంఓలో చక్రం తిప్పిన ఓ ఐఏఎస్ అధికారి బంధువు అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నకిలీ రెవెన్యూ రికార్డులన్నీ కలెక్టర్ కార్యాలయానికి చేరడంతో వాటిని పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.